మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, సుండపల్లి మండలం. రక్తదాతలు సమాజ సేవకు స్ఫూర్తిదాతలు. సమాజ సేవ దృక్పథంతో నడుస్తూ ముందుండి నడిపిస్తున్న వాళ్ళ పేరెంట్స్ కి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే యూత్ ఇప్పుడిప్పుడు ముందుకు వస్తున్నారు. రక్తం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలా ఆలోచిస్తూ ఇప్పుడు సమాజ బాధ్యత తీసుకొని ఇప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ యూత్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది రావడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 30 మంది పైగా రక్తదానం అయితే చేశారు. ఇంకా వీళ్ళు ఎంతమంది వస్తారనేది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సహేద్ అహ్మద్ గారు. నమస్తే. నమస్తే మేడం. ఇప్పటికి 52 సార్లు దాటిపోయింది. మీరు చేసేదే కాక 10 మందితో చేయిస్తున్నారు ఈ సేవ అనేది. దీని గురించి ఒకసారి చెప్పి, ఇది ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు సుండపల్లి మండలంలో, ఇంకా ఎక్కడెక్కడ చేస్తున్నారు నెక్స్ట్? మామూలుగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి మేము పూర్తి భారతదేశ వ్యాప్తంగా మేము ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మరి ముందుకు నడిపిస్తున్నాం మేడం. ఇంకా అతి త్వరలో బయట దేశాల్లో కూడా మేము క్యాంపులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కూడా అతి త్వరలో ఆ క్యాంపులు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, రక్త కొరత ఉన్న సమాజాన్ని, రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించాలని మేము ఈ క్యాంపులు అదేకంగా మేము ఏర్పాటు చేస్తున్నాం మేడం. ఎందుకంటే రక్తదానము మేము చేయడం వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తదానం అంటే ఎంతో మంది భయపడిపోతున్నారు. ఏమన్నా మనకు రోగాలు వచ్చేస్తాయేమో, మాకేమైనా వీక్నెస్ వచ్చేస్తున్నాయో, పిల్లలు పుట్టే సమస్య వస్తుందేమో, ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పడం వల్ల కొంతమంది ఈ రక్తదాతలు అనేది కరువు అయిపోయారు మేడం. అలాంటి వారి యొక్క మనసుల్లో రక్తదానం అంటే అపోహలను తొలగించాలని ఈ రక్తదానాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తూ, మరియు నేను కూడా స్వయంగా రక్తదానం చేస్తూ వెళ్తున్నాను మేడం. ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసేది యూత్ కే మేడం. మామూలుగా 18 ఇయర్స్ పై నుండి 60 ఇయర్స్ వరకు ఎటువంటి రోగాలు లేకుండా 50 కిలోల వెయిట్ పైన ఉన్న వాళ్ళు, ఆడగాని మగ గాని, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఒక 13 పాయింట్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రం మేము వెల్కమ్ పలుకుతాం. ముఖ్యంగా ఏమంటే మన యూత్ జనాభా ఎక్కువ మన భారతదేశంలో. సో దానికోసము ఆ యూత్ మీదే ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే అపోహలు క్రియేట్ చేసేది కూడా యూతే. అవగాహన లేక ఇలా అవుతున్నారు జనాలు అని అంటారా? ఎస్ మేడం, అవగాహన రాహిత్యం వల్ల ఇలా అవుతున్నారు. సో అలాంటి యూత్ లో మేము అవగాహన కనుక కల్పిస్తే ఈ భారతదేశంలో రక్త కొరత అనేదే ఉండదు. సో దానికోసం యూత్ పైన ఫోకస్ పెట్టాను మేడం. సుండపల్లి మండల వ్యాప్తంగా అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ ఒక 5,000 మంది పైన ఉన్నారు. ఎప్పుడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినా గానీ ఈ యువకులు ముందుకొచ్చి మరి రక్తదానం చేస్తారు. అలాగా ఇక్కడ సుండపల్లిలో చివర్లో ఒక జంజం హోటల్ అనేది ఉంది మన సుండపల్లిలో. ఆ హోటల్ యాజమాన్య అయినటువంటి షేక్ నదీం కి నేను పిలిపించాను. అయా, నీ దగ్గర యూత్ చాలా మంది ఉన్నారు, సో దయచేసి రక్తదాన శిబిరం మీ హోటల్ దగ్గర ఏర్పాటు చేయడం ఇంకా బాగుంటుంది అనగానే ఇమ్మీడియట్ గా ఈ అబ్బాయి నిన్న చెప్పిన వెంటనే ఈ రోజు రక్తదానం ఏర్పాటు చేశాడు. సో ఆ అబ్బాయిని కూడా నేను ఈ మన సుమన్ టీవీ వేదికగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ నదీం, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. నమస్తే షేక్ నదీం గారు. ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ చెప్పినట్టు దొరకట్లేదు చాలా మంది డెలివరీ పేషెంట్స్ గానీ, యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ గానీ. ప్రాణం ఒక విలువ ఈ రక్తంతో నిజం అవుతుంది. ఎందుకంటే బ్లడ్ లేకపోతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వందల్లో వేలల్లో ఉన్నారు. ఈ సేవ, సమాజ సేవ అనేది ఇప్పుడు చేస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారా మీకు? సపోర్టింగ్ ఉన్నారు. ఏమన్నా కానీ నిన్న నేను వచ్చి అహ్మద్ గారు చెప్పినారు కాబట్టి నేనంటే మా డాడీ ఒకసారికి, సార్ నాన్న ఇట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటే, సరే నీ ఇష్టము, నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు ఒక వరల్డ్స్ కి ఉన్న పీపుల్స్ కి చేస్తున్నావు, రక్తదానం చేసేదని ఏదైనా తప్పేం లేదు, అది క్యారీ చేసుకోమనేసి చెప్పు. ఈ సమక్షంలో జరిగే మొట్టమొదటిదా క్యాంప్ ఇది? ఇంతకు ముందు జరిగాయా? మొట్టమొదటి ఇది నేను పెట్టింది. ఇంకా అహ్మద్ గారితో నేను చాలా సార్లు పోయినాను. ఓకే, ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తారా? చాలా కంటిన్యూ చేస్తాను నేను. ఓకే, నమస్తే సార్. నమస్తే. మీ పేరు? షారుఖ్ ఖాన్. బ్లడ్ ఇచ్చారా? డొనేట్ చేశారా? ఇచ్చారా? ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు యూత్ అంతా కలిసి బ్లడ్ క్యాంప్స్? చెప్పండి. రక్త కొరత అనేది ఒక ఎత్తు అయితే, చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కి కావాలనే చేసి వాళ్ళకి మత్తెక్కిచ్చినా ఎక్కదన్నమాట. ఆ టైంలో బ్లడ్ ఇవ్వాలా అన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఆల్మోస్ట్ ఇప్పుడైతే చదువుకున్న యూత్ కూడా బ్లడ్ ఇవ్వాలంటే వెనక్కిపోతున్నారు. ఆల్మోస్ట్ ఏదైనా అవుతాదేమో, నాకు బ్లడ్ తక్కువ అవుతాదేమో అని. అందరూ ఖచ్చితంగా రావాలా, ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వాలా. ఇది పెద్ద ఏమంటారు సేవ. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మొత్తం ఇండియాలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా బ్లడ్ తక్కువ అయ్యి చావులు కంప్లీట్ గా తగ్గించేయాలి. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్, బ్లడ్ ఇస్తారు, దీని ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటాం. వాటర్ తీసుకోవడం కానీ, డిహైడ్రేట్ అవ్వకుండా ఇప్పుడు జ్యూస్ తీసుకోవడం కానీ, ఫ్రూట్ తీసుకుని ఒక 1 వీక్
ఒకవేళ recover వీక్ అయిపోతుంది. ఖచ్చితంగా రికవర్ అయిపోతుంది. అది ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఆల్మోస్ట్ అహ్మద్ అన్నతో నేను మీట్ అయ్యి ఆల్మోస్ట్ 6 years అవుతుంది. అప్పటి నుంచి నేను 20 times దాకా ఇచ్చిన బ్లడ్. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం కూడా రాదు. అదొక అపోహ అంతే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బ్లడ్ చేయాలి. సమ్మర్ గానీ వింటర్ గానీ ఖచ్చితంగా బ్లడ్ ఆలోచించకూడదు, అక్కడ ప్రాణాలు ముఖ్యం. అది ముఖ్యం. ఫస్ట్ ఓకే ఒక లైఫ్ ని మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రావాలి, బ్లడ్ డొనేట్ చేయాలి. ఓకే నమస్తే సార్. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీ గణేష్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరులో. బెంగళూరు. ఇచ్చేసారా అండి బ్లడ్ డొనేట్ చేసారా? చేశాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఇది 6th time అనుకుంటా. 6th టైమా? ఓకే. ఇంకా ఇంటికి వెళ్తానే ప్రికాషన్స్ తీసుకుంటారా? తీసుకుంటా. అంటే లైక్ ఇప్పుడు ఏముంది అంటే ఫుడ్ తినేసి వచ్చాం కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నార్మల్ గా మనము ఇప్పుడు జ్యూస్ తాగుతాము, సరిపోద్ది. ఏ గ్రూప్ అయితే చాలా డిమాండ్ గా దొరుకుతుంది బ్లడ్? ఓ పాజిటివ్, ఓ పాజిటివ్. మిగతా పాజిటివ్, ఓ నెగిటివ్ అయితే లైక్ అందరూ మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉంటారు, యూనివర్సల్ కాబట్టి. నాదైతే బి పాజిటివ్. ఓ నెగిటివ్ అయితే కొంచెం ఏబి నెగిటివ్ కానీ ఓ నెగిటివ్ కానీ చాలా రేర్. ఓకే. ఏబి నెగిటివ్ అయితే అది దొరకడం కూడా ఒకసారి కష్టం అయిపోతుంది కదా. చాలా సార్లు ఇప్పుడు లైక్ అది మన దగ్గరికి వచ్చేంత వరకు, మన ఫ్యామిలీ వాళ్ళకు జరిగేంత వరకు అది ఏముందిలే నేను ఇవ్వకుంటే ఏమవుతుందిలే అనుకుంటారు. బట్ కానీ అది మన ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధ మనకు అది తెలుస్తుంది అనమాట. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? ఖాలిద్. చెప్పండి, ఇది ఎన్నో సార్ మీరు బ్లడ్? నేను ఇది 7th time ఇవ్వడం. 7th time. ఎక్కడ సుండపల్లిలోనే ఇచ్చినారా ఇంకా వేరే వేరే ప్లేసెస్? లేదు, సుండుపల్లిలోనే. అహ్మద్ అన్న గారు సోషల్ యాక్టివిస్ట్, ఆయన ఎప్పుడు బ్లడ్ క్యాంప్ పెట్టినా అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉంటాను. 18 years వచ్చినప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఇది బ్లడ్ డొనేట్ చేయడం. ఇది మనం ఇప్పుడు ఫుల్ టైం సోషల్ సర్వీస్ అయితే చేయలేము, బట్ ఇది కూడా ఒక రకంగా సోషల్ సర్వీస్ లాంటిదే. మన దేవుడు మనకు బ్లడ్ ఇచ్చాడు, దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం ఇది ఒకటి. మందు సిగరెట్ అని బ్లడ్ ని పొల్యూట్ చేసి అది ఎవరికి పనికి రాకుండా చేయడం కంటే మన బ్లడ్ మనకు కాకుండా ఇంకా కొంతమంది 10 మందికి ఉపయోగపడుతుంది.